ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు తమ్ముడా, సోదరుడా, పెద్దోడా, అన్నా, దేవుడు నిన్ను దర్శించకపోతే రాలేవు ఇక్కడికి. ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నావంటే దర్శన కాలం అయింది నీకు. ప్రభువు నిన్ను దర్శించాడు. లేకపోతే ఇక్కడ దాకా రావు, వచ్చిన ఎంతసేపు కూర్చోవు, ఎప్పుడో పరారు. కానీ ఇంతసేపు ఓపిక కూర్చొని దేవుని మాటలు వింటున్నావంటే, యేసయ్యలో ఆనందిస్తున్నావంటే దర్శన కాలం, అంటే ప్రభువు నిన్ను దర్శించిన కాలమైంది. మీ అందరికైంది, నాకు కూడా అయింది. నా జీవితంలోకి వచ్చాడు 2002 మార్చి నెల చివర ఒక రాత్రి, ఒక తెల్లవారుజామున నా ప్రభు నన్ను దర్శించాడు. ఆ దర్శనం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఒక దర్శనముతో నన్ను దర్శించాడు. ఆ రోజు శుభములకు కర్త అయిన యేసు నా జీవితంలోనికి ప్రవేశించాడు. అప్పటిదాకా ఆయన్ని లక్ష్య పెట్టని నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయనను గూర్చి ఆలోచించని ఒక్క రోజు కూడా లేదు. అసలు నేను కొట్టుకోవాలి చప్పట్లో, ఎందుకంటే నా విషయంలో దేవుడు చేసిన కార్యం అది. మీకేదో నచ్చినట్టుంది, మీరు కూడా కొట్టారు. కొడితే గట్టి కొడితే బాగుండేది. అర్లేదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన రెక్కల కిందికి పిల్లల్ని చేర్చుకున్నట్లు నిన్ను నా రెక్కల కిందికి పిలిచాను, కానీ నువ్వు రానొల్లకపోతివి. చాలా టైం నీకు ఇచ్చాను, చాలా ఛాన్సెస్ నీకు ఇచ్చాను, కానీ నిన్ను ఎన్నిసార్లు దర్శించినా నీవు లోబడలేదు గనక నీ ఇల్లు నీకు పాడుగా విడవబడుద్ది అన్నాడు నాడు యెరూషలేముతో. ఉందా ఆ ప్రవచనం? ఉందా యేసయ్య చెప్పిన మాట? ఇందాక మీరే చదివారుగా లూకా సువార్తలో, అలాగే మత్తయిలో కూడా ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరిలాగానే చాలామందిని ప్రభు దర్శించి పిలుస్తున్నాడు. కానీ కొంతమంది దేవుడు వారిని దర్శించి వారితో మాట్లాడి వారిని పిలుస్తూ ఉంటే ఆయన ముఖం ఎదుటనే త్రోసిపుచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆయన రెక్కల కిందికి వచ్చి కూడా మళ్ళీ తప్పుకుపోతున్న వారు కొంతమంది ఉన్నారు. నేను చెప్తున్నాను, ఆయన పిలిచినా లోబడని వాళ్ళు, ఆయన వద్దకు వచ్చి కూడా మళ్ళా జారిపోయిన వారు ఎందులో ఉన్నారో తెలుసా? అశుభ కాలంలోకి వెళ్ళిపోయారు.